విద్యుత్ ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. టీజీఎస్పీడీసీఎల్లో బదిలీల మార్గదర్శకాలపై పోరుబాట పట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగ కార్మికుల నినాదాలతో ఇటు మింట్ కాంపౌండ్ ఆవరణ దద్దరిల్లింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు విఫలం కావడంతో జేఏసీ నేతలు జంగ్ సైరన్ మోగించారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉద్యోగులు కదం తొక్కారు. డిస్కమ్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. టీఈఈ జేఏసీ, టీజీపీఈ జేఏసీలు సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు, సిబ్బంది మహాధర్నాకు దిగడంతో మింట్ కాంపౌండ్ దద్దరిల్లింది. ఉద్యోగుల హక్కుల విషయంలో సీఎండీ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగినట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. విద్యుదుద్యోగుల జేఏసీ యాజమాన్యానికి మంగళవారం నోటీసు ఇవ్వగానే బుధవారం ఉదయం 10:30 గంటలకు ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలో చర్చలకు వెళ్లిన జేఏసీ ప్రతినిధులకు సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ అందుబాటులో లేకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో ధర్నాను విరమిస్తేనే చర్చలంటూ మరోసారి సీఎండీ నుంచి సమాచారం రావడంతో ఉద్యోగులు మరింత అసహనానికి లోనయ్యారు. ఓవైపు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగా డైరెక్టర్లతో సీఎండీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటూ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల బదిలీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో గతంలో మాదిరిగా జూన్, జూలైలోనే బదిలీలు నిర్వహించాలని, బదిలీల కాల పరిమితిని 2 ఏళ్లు కాకుండా 3 ఏళ్లుగా ఉంచాలని డిమాండ్ చేశారు. బదిలీలు జోన్ టు జోన్ కాకుండా సర్కిల్ టు సర్కిల్ చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య చికిత్సకు ఇంతవరకు ఉన్న అన్ని కార్పొరేట్ దవాఖానాలను కొనసాగించాలని, ఈపీఎఫ్ ను జీపీఎఫ్ గా మార్చాలని డిమాండ్ చేశారు. పీఆర్ఎస్, ఆర్టిజన్ల సమస్యల్ని పరిష్కరించాలని, ఆర్టిజన్ల గ్రేడ్ పెంచాలని జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మహాధర్నాలో ఉద్యోగులు, అధికారులు పాల్గొనకుండా టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యం విశ్వ ప్రయత్నాలు చేసింది. సిబ్బందికి సంబంధించిన హాజరుపై సంబంధిత అధికారులు డైరెక్టర్లతో ఆరా తీసింది. సర్కిల్ కార్యాలయాల్లో గంటకు అటెండెన్స్ తీసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. మరోవైపు నిరసనలో పాల్గొన్న వారిపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వారిని గురించిన వివరాలు సేకరించినట్లు తెలిసింది. మహాధర్నాకు వెళ్లిన వారికి గైర్హాజరు వేయాలని యాజమాన్యం ఆదేశించినట్టు సమాచారం రావడంతో జేఏసీ ప్రతినిధులు డిస్కమ్ యాజమాన్యం కక్షపూరిత చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం జేఏసీ ప్రతినిధుల్ని చర్చలకు పిలిచింది. ఎర్రగడ్డ స్కాడా కార్యాలయంలో చర్చలు ముగిశాయి. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చివరకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు వాయిదా వేసినట్టు సమాచారం రావడంతో రిలే నిరాహార దీక్షలు, నిరసనలు వాయిదా వేసినట్టు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు బదిలీల మార్గదర్శకాలు ఒక కారణమైతే ఆంధ్ర, తెలంగాణ వివాదం మరో కారణంగా చర్చ జరుగుతున్నది. జోన్ పరిధిలో 5 ఏళ్లు పూర్తి చేసిన వారిని మరో జోన్కు బదిలీ చేయనున్నట్లు మార్గదర్శకాలు రావడంతో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రూరల్ ఏరియాలో పనిచేస్తున్న సీమాంధ్ర వారిని గ్రేటర్లో తిష్ట వేయించడానికే ఈ నిబంధన తీసుకొచ్చారంటూ విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ కుట్ర వెనుక హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి ఆలోచన ఉందని, ఆయన మే నెలలో రిటైర్ అవబోతున్న క్రమంలో ఇప్పటికిప్పుడు బదిలీలకు తెరలేపారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర అధికారుల ఆధిపత్యం కొనసాగించడానికి విద్యుత్ సంస్థల యాజమాన్యం ప్రయత్నించడం దారుణంగా ఉందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల పట్ల సర్కారు మొండి వైఖరిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. యాజమాన్యం తీరు దుర్మార్గమని మండిపడ్డారు. బదిలీల పేరిట వారి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడడం సరికాదని పేర్కొన్నారు. జేఏసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.